నమస్తే. జయసింహ ఉవాచకు స్వాగతం. వెల్కమ్ టు జయసింహ ఉవాచ. వినాయక నవరాత్రి ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వచ్చింది. మామూలుగా మా పండగలన్నీ ఒకటే అని అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ పండుగలన్నీ ఒకటే కాదు. ముఖ్యంగా హిందూ పండుగలు ఇతర మతాల పండుగలతో అస్సలు సమానం కాదు. ఎందుకంటే హిందూ పండుగల్లో కేవలం భక్తి, ఆధ్యాత్మికత ఇటువంటివే కాకుండా అంతర్లీనంగా గొప్ప ఆర్థిక వ్యవహారం కూడా ఉంటుంది. ఒక హిందూ పండగ వస్తే కొన్ని కోట్ల మంది ఆర్థికంగా లాభం పొందుతారు. కొన్ని లక్షల కుటుంబాలు ఆనందంగా పండుగ చేసుకుంటాయి. అలాగే కొన్ని వందల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది. అదే అంతెందుకు, అసలు వినాయక చవితి లాంటి ఒక గొప్ప పండుగ వస్తే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకే గొప్ప మేలు జరుగుతుంది. మనం సాధారణంగా లక్ష్మీ గణపతి అంటుంటాం కదా. లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు ప్రసాదించే గణపతి అన్న ఉద్దేశంతో వాడుతూ ఉంటాం. అటువంటి సిరి సంపదలు ఇచ్చే గణపతి తన పండగ 11 రోజుల చతుర్థి నుంచి చతుర్దశి వరకు, అనంత చతుర్దశి వరకు, వినాయక చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు వినాయక నవరాత్రుల సందర్భంగా దేశంలో అసలు ఏం జరుగుతుందో ఆర్థిక పరంగా చూద్దాం. మొత్తం దేశంలో, భారతదేశంలో గత సంవత్సరం లెక్కలు పరిగణలోకి తీసుకుంటే చాలామంది నిపుణులు చెప్తున్నది ఏంటంటే, ఆర్థిక నిపుణులు వినాయక నవరాత్రుల సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా జరిగే వ్యాపారం, పూలు, పళ్ళు, విగ్రహాలు, ఇలా రకరకాల వినాయక చవితికి సంబంధించిన అనేక వ్యాపారాలని, లావాదేవీలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మొత్తం దేశం మీద కలిపి కేవలం వినాయక చవితి సందర్భంగా జరిగే వ్యాపారం ఎంతో వింటే ఎవరమైనా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఆ సంఖ్య 1,00,000 కోట్లు. వినాయక చవితి పేరు మీద హిందువులే కాదు, ఇతర మతాల వాళ్ళు కూడా కలిపి, అందరూ కలిపి జరిపే లావాదేవీలు. దానివల్ల అన్ని మతాల వాళ్ళకి, ముఖ్యంగా హిందువులకి జరిగే ఆర్థిక లాభం, ఆర్థిక వ్యాపారం ఎంత అంటే 1,00,000 కోట్లు. ఇది నమ్మశక్యంగా లేకున్నప్పటికీ ఇక్కడ మనం ఇంకా కాస్త లోతుగా చూసినప్పుడు ఒక్క ముంబై గణపతి నవరాత్రులు, వినాయక నవరాత్రులు అనేవి ఇప్పుడే కాదు, బాలగంగాధర్ తిలక్ కాలంలో, అంతకుముందు ఛత్రపతి శివాజీ కాలంలో ఎప్పుడు కూడా మహారాష్ట్రలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. మిగతా దేశం అంతటికంటే కూడా చారిత్రకంగా, పౌరాణికంగా కూడా మహారాష్ట్ర ప్రాంతంలో, గుజరాత్ ప్రాంతంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తుంది, అనాదిగా కొనసాగుతూ వస్తుంది. అయితే స్వాతంత్ర సమయంలో బాలగంగాధర్ తిలక్ ఇళ్లల్లో ఉన్న గణపతిని వీధుల్లోకి తీసుకొచ్చి మండపాల్లో ప్రతిష్ఠింపజేసి ఇదొక సామాజిక, దేశానికి, ధర్మానికి సంబంధించిన ఒక సామాజిక ఉద్యమంగా మార్చడంతో క్రమక్రమంగా మహారాష్ట్రలో ఇదొక చాలా పెద్ద సామాజిక ఉత్సవంగా మారింది. అయితే మొత్తం దేశంలో 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంటే కేవలం ముంబై మహానగరంలో మాత్రమే 45 కోట్ల మేర ప్రతి సంవత్సరం వ్యాపారం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇది గత 2024 సంఖ్య. ఈ 2025లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 45 కోట్ల నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, ముంబైలో లాల్ బగూచా గణేష్ అని చెప్పేసి చాలా ప్రఖ్యాతమైన, ఎన్నో దశాబ్దాల నుంచి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ, గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. అక్కడికి చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అటువంటి లాల్ బగూచా మహారాజ్ వినాయక మండపంలో గత సంవత్సరం 5.65 కోట్లు, 5.65 crores, 5.65 కోట్ల నగదు వసూలైందంట. భక్తులు సమర్పించుకున్నారు. బంగారం విషయానికి వస్తే 4.15 కిలోల బంగారం భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు. ఇక సిల్వర్ అంటే వెండి విషయానికి వస్తే రకరకాల వెండి ఆభరణాలు కావచ్చు, నేరుగా వెండి కావచ్చు, వెండి నాణాలు కావచ్చు, ఇవన్నీ
64.3 కిలోల వెండి సమర్పించుకున్నారు. 64.3 కేజెస్ సిల్వర్ సమర్పించుకున్నారు. ఇది ముంబైలోని లాల్ బగూచా మహారాజ్ గణపతి మండపంలో ఒక దగ్గర మాత్రం జరిగింది. అంటే ఒక మండపంలో జరిగిన వ్యవహారం. ఇటువంటివి ముంబైలో ఎన్నుంటాయి అంటే అందాజగా చాలా అంటే అప్రాక్సిమేట్గా సుమారుగా 7 లక్షల మండపాలు ముంబై మహానగరంలో ప్రతి సంవత్సరం స్థాపించి గణపతి పూజలు నిర్వహిస్తారని ఒక అంచనా. 7 లక్షలలో ఒక దగ్గర మాత్రమే మనం 5.65 కోట్లు నగదు, 4.15 కిలోల బంగారం, 64.3 కిలోల వెండి ఇవన్నీ చూడడం జరిగింది. మిగతా చోట్లలో ఎంత ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి భక్తితో అన్నది మనం ఈజీగా అంచనా వేయొచ్చు. ఒక అంచనా ప్రకారం ఏంటంటే ముంబైలో మామూలుగా చిన్నగా పెట్టుకొని పూజలు చేసుకునే మండపాల్లో కూడా ఈ 11 రోజుల గణపతి నవరాత్రుల కాలంలో ఒక 50 లక్షల మేర ఖర్చు జరుగుతుంది అని ఒక అంచనా ఒక్కొక్క మండపంలో. ఆ విధంగా దాదాపు 7 లక్షలు అనేది ఒక లెక్క. ఆ తర్వాత ఇళ్లలోకి వస్తే గణపతిని ఇళ్లలో పెట్టి పూజించుకునే హిందూ భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తమ కుటుంబాలు తమ ఇళ్లలో పెట్టి ప్రతిష్ఠించి స్వామివారిని పూజించే క్రమంలో సగటున 5,000 ఖర్చు చేస్తారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. అంటే కొందరు ఇంకా ఎక్కువ చేయొచ్చు, కొందరు తక్కువ చేయొచ్చు. కానీ సగటున ప్రతి గణపతి భక్తుడు కూడా గణపతి నవరాత్రుల వేళ పూలకు, పళ్లకు, విగ్రహానికి, అలంకారానికి, ప్రసాదాలకు, ఇటువంటి అన్నిటికీ, అన్నదానాలకు, ఇవన్నిటికీ చిన్న కుటుంబాల్లో కూడా 5,000 ఖర్చు చేస్తారు. కొంతమంది ఇంకా ఎక్కువ కూడా చేస్తారు. ప్రతి ఇంట్లో, మహారాష్ట్రనే తీసుకుంటే ప్రతి ఇంట్లో, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు గణపతిని ఇంట్లో పెట్టి పూజించని వాళ్ళు ఎవరుండరు. కాబట్టి ఒక్కొక్క ఇంట్లో 5,000 చొప్పున ఖర్చు జరుగుతుంది సగటున. అంటే ఎంత మేర ఆర్థికంగా ధన ప్రవాహం జరుగుతుంది అనేది ఆర్థిక రంగానికి, అంటే ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి ఇది ఎంత మేలు చేస్తుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇక మార్కెట్లోకి వస్తే గణపతికి సంబంధించిన రకరకాల సామాగ్రిని అమ్మే, గణపతి పూజకు సంబంధించిన, గణపతి నవరాత్రులకు సంబంధించిన రకరకాల సామాగ్రిని అమ్మే వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఆ దుకాణాల్లో, ఆ షాప్స్లో ఈ వినాయక చవితి సీజన్లో 40% మేర అమ్మకాలు పెరుగుతాయని కూడా అధ్యయనాలు చెప్తున్నాయి. 40% మేర పెరుగుతాయి. అంటే ఈ నెలలో ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఏ సమయంలో వినాయక చవితి వస్తుందో ఆ సమయంలో 40% మేర పెరుగుదల ఉంటుంది, నమోదవుతుంది అంతకు ముందు నెల కంటే అని చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ గణపతి విగ్రహాలను తయారు చేసే కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ నవరాత్రి సమయంలో ఎన్ని కోట్ల మేర వ్యాపారం చేస్తారు, అంటే వాళ్ళకి ఎంత మేర డబ్బులు వస్తాయి, వాళ్ళ ఈ సమయంలో విగ్రహాలను కొనడం కోసం ఎంత డబ్బులు చేతులు మారుతుంది అని వీరేమైనా అంచనా వేయగలరా? అంచనా వేసినా వేయకున్నా మనకు అధికారికంగా అఫీషియల్గా అధ్యయనాలు, స్టడీస్ చెప్తున్నది ఏంటంటే, ఈ సమయంలో మార్కెట్ని స్టడీ చేసిన నిపుణులు చెప్తున్నది ఏంటంటే విగ్రహాల తయారీదారులకు 500 కోట్ల రూపాయల వ్యాపారం వినాయక చవితి సమయంలో జరుగుతుంది. ఇది ఎంత పెద్ద నెంబరో మనం ఈజీగా అంచనా వేసుకోవచ్చు. అయితే వినాయక చవితి సమయంలో 500 కోట్లు విగ్రహాలకు ఖర్చు అవ్వడం అనేది మనం కొంత ఊహించగలిగేది. కానీ మనం అస్సలు ఊహించలేని విషయం ఏంటంటే గణపతి నవరాత్రుల సమయంలో మోదకాలు, లడ్డూలు ఇటువంటి వాటి కోసం స్వీట్ షాప్స్ వైపు కూడా పరుగులు తీస్తుంటారు మన వాళ్ళు. ఈ హిందూ భక్తులు స్వీట్ షాప్స్లో, గణపతి భక్తులు ఎవరైతే స్వీట్ షాప్స్కి వెళ్ళి స్వీట్స్ కొంటున్నారో వీళ్ళు చేస్తున్న వ్యాపారం 2,000 కోట్లు. అంటే స్వీట్ షాప్స్కి వినాయక నవరాత్రి సమయంలో 11, 12 మొత్తం ఒక 15 రోజుల వ్యవధిలో అర మాసంలో, హాఫ్ మంత్లో జరిగే వ్యాపారం 2,000 కోట్లు. ఇది ఒక సంవత్సరానికి మాత్రమే. ప్రతి సంవత్సరం ఇది ఇంకా పెరుగుతూ ఉండే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే రేట్స్ పెరుగుతుంటాయి, జనాలు పెరుగుతుంటారు. అలాగే జనాలకు గణపతి మీద భక్తి క్రమక్రమంగా పెరుగుతుంది తప్ప తగ్గుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి హిందూ ధర్మం, హిందూ మతం, ఇందులో ఉండే హిందూ పండుగలు కేవలం భక్తి, ఆధ్యాత్మికత, విశ్వాసాలు వీటి మీద మాత్రమే ఆధారపడ్డవి కాదు. ఈ పండుగలు జరుపుకోవడంలో
అంతర్లీనంగా అనివార్యంగా ఆర్థికంగా కూడా దేశాన్ని పరిపుష్టం చేసే ఒక స్వభావం ఉందనేది మనం గుర్తించాలన్నమాట. పండగలు అంటే మూఢనమ్మకాలని, మేమే గొప్ప నాస్తికులమని, హేతువాదులమని చెప్పుకునే వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికీ హిందూ పండగల్లో వినాయక చవితి లాంటి ప్రధాన పండగల్లో మార్కెట్కి ఎంత ఉపయోగకరమైన వ్యవహారం జరుగుతుంది, ఎన్ని వేల కోట్లు చేతులు మారుతున్నాయి. దీని ద్వారా విగ్రహాలు తయారు చేసే నిరుపేద కళాకారులు కావచ్చు, స్వీట్స్ అమ్ముకునే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా సంపన్నులు కూడా ఈ వ్యాపారాల వల్ల ఉపయోగపడుతుంటారు. అంటే హోల్సేల్లో రకరకాల సామాగ్రి సప్లై చేసే వాళ్ళంతా సంపన్నులు అయి ఉండొచ్చు. కాబట్టి ఒక్క వినాయక చవితి వల్ల నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, అత్యంత సంపన్నులు కూడా లాభపడుతున్నారు. కాబట్టి వినాయకుడిని పూజిస్తే ఆర్థికంగా మనం బలపడతామనేది పండగ ద్వారానే స్వామివారు మనకు తెలుపుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. స్వామివారిని పూజిస్తే కాదు, స్వామివారి పండగ జరుపుకుంటేనే కొన్ని లక్షల మంది ఎంతో ఆర్థికంగా లాభపడుతున్నారనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మన సంస్కృతి పట్ల, మన సనాతన ధర్మం పట్ల మనకు గర్వంగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చి విమర్శించినప్పుడు, వెక్కిరించినప్పుడు మనం వెంటనే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మాన్యూనతకు లోనయ్యి మన ధర్మం మూఢనమ్మకాల పుట్ట అని మనం భావించకుండా ఉంటాం. జై గణేష.